నమస్తే. మూలే మూలాభావాత్ అమూలం మూలం అనే ఒక సూత్రం ఉంది. మూలే మూల అభావాత్ అమూలం మూలం. దేనికైతే మూలం ఉండదో ఆ మూలమే మూలం. అంటే కారణము లేనిదే మూల పదార్థం. దానికి కారణం ఉందనుకోండి, అది మూల పదార్థం కాదు. అంటే మూలము లేని అమూలమే మూల పదార్థం. అంటే కారణము లేని పదార్థమే కారణ పదార్థం అవుతుంది. కారణం ఉంటుంది, కార్యపదార్థం అవుతుంది. కార్యపదార్థము అంటే ఉత్పత్తి అయినది. ఉత్పత్తి అయినది కనుక అది నశిస్తుంది. అంటే మూలమున్న పదార్థము నశిస్తుంది, అంటే అనిత్యము. ఏదైతే మూలం లేని పదార్థం ఉందో అది అమూలం, నశించదు. ఎందుకంటే దానికి కారణం లేదు. నశించడం అంటే ఏంది? నాశ కారణ లయ. అంటే కారణంలోకి వెళ్ళిపోవడం నశించడం అవుతుంది. అంటే దేనికైతే కారణం ఉంటుందో తప్పకుండా అది కారణంలోకి వెళ్ళిపోతుంది, అంటే నశిస్తుంది. ఉత్పత్తి అయినది నశిస్తుంది. ఉత్పత్తి అంటే కారణము కార్యరూపంగా మారడం. కారణము కార్యరూపంగా మారింది కనుక మళ్ళీ ఒకరోజు కార్యము కారణ రూపంలోకి వస్తుంది. అంటే కార్యముగా మారడము, కారణ రూపంలోకి రావడం అనేది ఇది సహజం. ఏదైతే కార్యంగా మారుతుందో అది కారణంగా మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే ఉత్పత్తి అంటే కార్యముగా మారడం. కారణము కార్యంగా మారడాన్ని ఉత్పత్తి అంటారు. ఆ ఉత్పత్తి అయిన పదార్థాన్ని కార్యం అంటారు. ఆ కార్యము అనిత్యం, నిత్యం కాదు. ఎందుకంటే ఉత్పత్తి అయినది కనుక అది నశిస్తుంది. కారణం అనేది శాశ్వతమైనది. ఇది మూల పదార్థం, ఇది నిత్య పదార్థం. దీనికి నాశనం ఉండదు. ఈ జగత్తు లోపల మూల పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి నశించవు. మూల పదార్థాలు ఏంటివి? దేవుడు, జీవుడు, సత్వరజో తమో కణాలు. ఇవి నశించవు. ఎందుకంటే వీటికి మూలం లేదు, వీటికి కారణం లేదు, ఇవి కార్యాలు కావు కనుక నిత్యములు. ఒకే ఒక్క పదార్థం నశించేది, అది ఈ కనిపించే జగత్తు. కనిపించే జగత్తు మాత్రమే నశిస్తుంది. నశిస్తుంది అంటే నాశ కారణ లయ, అంతే. కారణంలోకి వెళ్ళిపోతుంది. అంటే స్థూల రూపం నుంచి సూక్ష్మ రూపంలోకి వస్తుంది. నశించడం అంటే మాయమైపోవడం కాదు, అభావం అవడం కాదు. సూక్ష్మ రూపంలోకి మారిపోవడం, కారణ రూపంలోకి మారిపోవడం. ఒక కనిపించే జగత్తులోనే ఇది జరుగుతుంది. ఇక ఈ జగత్తుకు మూల కారణాలైన సత్వరజో తమో కణాలు కానీ, జీవాత్మలు కానీ, పరమాత్మ కానీ నశించవు. ఎందుకంటే అవి అమూలం, మూలం లేనివి. అమూల పదార్థాలన్నీ కూడా నిత్య పదార్థాలు, అనాది పదార్థాలు, అనంత పదార్థాలు. అంటే అనంతము అంటే ఎప్పటికీ ఉంటాయి. అనాది అంటే మొదలు లేదు, చివర లేదు. ఏవైతే మూలము లేని పదార్థాలు ఉన్నాయో, అమూల పదార్థాలు ఉన్నాయో వాటికి పుట్టుక లేదు, మరణం లేదు, ఆది లేదు, అంతము లేదు. అట్లాంటి పదార్థాలు 3 ఉన్నాయి. ఈ జగత్తును నిర్మించిన సత్వరజోతమో కణాలు, వాటికి మూలం లేదు, నశించవు. ఇక
ఈ సత్వరజోతమో కణాల నుంచి ఈ దృశ్యరూప జగత్తును నిర్మించిన పరమాత్మ, అతనికి మూలం లేదు కనుక అతనికి ఆది లేదు, అంతం లేదు, అతడు నశించడు. ఇక ఈ జగత్తు ఎవరి కోసమైతే నిర్మించబడిందో ఆ జీవులకు మూలం లేదు, ఆ జీవులు కూడా అంటే జీవాత్మలు కూడా నశించవు. అంటే ఆత్మలు నశించవు, పరమాత్మ నశించడు, ఈ ప్రకృతి పరమాణువులు నశించవు. నశించేదల్లా ఒక్కటే, ఈ కనిపించే జగత్తు. ఈ కనిపించే జగత్తు కూడా నశించడం అంటే మళ్ళీ తన యొక్క ఉపాదాన కారణమైన సత్వరజో తమో కణాల్లోకి వెళ్ళిపోవడం అంతే. అంటే కనిపించేది కనిపించకుండా అయిపోతుంది, స్థూలంగా ఉన్నది సూక్ష్మమైపోతుంది, తన యొక్క మూల కారణంలోకి వెళ్ళిపోతుంది. ఇది జగత్తు యొక్క విధానం. అయితే జగత్తు నశించడానికి అర్థము అభావం అనుకున్నారు కనుక ఈ ఉత్పత్తి కూడా అభావం అనుకున్నారు, అంటే మిథ్య అనుకున్నారు. అంటే ఉత్పత్తి లయ రెండు కూడా మిథ్యనే అనుకున్నారు. ఉత్పత్తి మిథ్యనే, తర్వాత నాశనం కూడా మిథ్యనే. ఎందుకు అనుకున్నారు? ఇది జగత్తులా మారి మళ్ళీ సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోవడము వాళ్ళకు మిథ్యలా కనిపించింది. అంటే కనిపించింది కనిపించకుండా పోతుంది. ఏంటిది? ఇది ఉత్పత్తి నాశనం అనుకోలేదు, ఇది మిథ్య అనుకున్నారు. అందుకే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అయిపోయింది. అంటే బ్రహ్మ అయితే ఉంటాడు, వేదాలు కూడా చెప్పే విషయం బ్రహ్మ ఉంటాడు, జీవాత్మలు కూడా ఉంటాయి. ఒక కనిపించే కార్యరూప జగత్తు మాత్రమే ఉండదు. ఉండదు అంటే అభావం కాదు, సూక్ష్మరూపం అవుతుంది. ఇది అర్థం చేసుకోలేక జగత్తు మిథ్య అంటే ఏర్పడింది మళ్ళీ మాయమైపోయింది, అంటే వచ్చింది పోయింది కనుక అసలు ఉత్పత్తి లేదు నాశనం లేదు. అలా మిథ్య అంటే అలా అనిపిస్తుంది అని కాదు, ఇది మిథ్య ఏం కాదు, సత్యమే. సత్యం ఏంటంటే ఉత్పత్తి నాశనం, స్థూల రూపము సూక్ష్మ రూపం. దాని యొక్క మూల కణాలు ఏవైతున్నాయో సత్వరజతమ కణాలు అవి నశించవు. నశిస్తున్నాయి అనుకున్నారు కొంతమంది. ఎందుకు నశిస్తున్నాయి అనుకున్నారు? అవ్యక్త దశలోకి వెళ్తాయి కనుక, అతి సూక్ష్మ దశలోకి వెళ్తాయి కనుక నశించినట్టే కనిపిస్తుంది. కానీ అవి శూన్యమైపోవు. అదే చెప్తుంది వేదం, అదే చెప్తుంది శృతి స్మృతి. స్మృతులు అదే విషయాన్ని చెప్తున్నాయి, శృతులు అంటే వేదాలు అదే విషయాన్ని చెప్తున్నాయి. మనకు సత్యజ్ఞానం అనేది ముఖ్యమైనది. సత్యజ్ఞానం లేకుండా సుఖం లభించదు. సత్యజ్ఞానము చాలా ముఖ్యం. అంటే సత్యజ్ఞానము అంటే జగత్తు ఉత్పత్తి అవుతుంది, నశిస్తుంది, స్థూల రూపం అవుతుంది, సూక్ష్మ రూపం అవుతుంది. ఆ జగత్తు నిర్మాణానికి మూల కణాలు సత్వరజతమ కణాలు అవసరం, దాని ఉపాదాన కారణం అంటారు. వీటిని జగత్తులా మార్చే శక్తి అవసరం, అతడు పరమాత్మ. ఇక దీన్ని భోగించేది, ఈ జగత్తును భోగించేది ఈశ్వరుడు. ఎందుకు తయారు చేశాడు? పరమాత్మ అన్నా ఈశ్వరుడన్నా దేవుడన్నా సృష్టికర్త అన్నా ఒకటే. ఎందుకు తయారు చేశాడు? జీవుల యొక్క భోగము అపవర్గం కోసం. భోగము అంటే భౌతిక సుఖాల కోసం. భౌతిక సుఖాలు అంటే ఏంటి? భూతాత్మక సుఖాలు. అంటే ఈ ఆత్మ భూతాత్మకమైన శరీరం ద్వారా భూతాత్మకమైన విషయాలను అనుభవించడాన్ని భోగం అంటారు. అపవర్గము అంటే ఈ శరీరం యొక్క సాయం లేకుండా, అంటే శరీరములో ఏమున్నాయి? ఇంద్రియాలు ఉన్నాయి, భూతాల్లో ఏమున్నాయి? విషయాలు ఉన్నాయి.
ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలు భూతాల్లో విషయాలను గ్రహించడం ద్వారా ఏదైతే సుఖం కలుగుతుందో దాన్ని భౌతిక సుఖం అంటారు. ఇదియే కాకుండా అంటే ఈ జగత్తు నిర్మించడానికి ఈ యొక్క సుఖమే కాకుండా అపవర్గము కూడా జీవులకు ఇవ్వడం కోసము దేవుడు ఈ సృష్టిని నిర్మించాడు. అపవర్గం అంటే ఈ ఇంద్రియాత్మకమైన శరీరం లేకుండా, విషయాత్మకమైన భూతాలు లేకుండా ఆత్మ నేరుగా పరమాత్మ సుఖాన్ని పొందే స్థితిని అపవర్గం అంటారు. అది శాశ్వతమైనది, అది నిరంతరం సంపూర్ణమైనది. కానీ ఈ భౌతిక సుఖాలు ఎలా ఉంటాయంటే శరీరం బాగుండాలి, విషయాలు బాగుండాలి, ఇంద్రియాలు బాగుండాలి, వీటి మధ్య సంబంధం బాగుండాలి. అయినా ఈ సంబంధం ఎప్పుడైతే బాగుంటుందో అంతమందమే భౌతిక సుఖం లభిస్తుంది. తర్వాత దుఃఖం కలుగుతూ ఉంటుంది. కనుక ఈ నాశరహితమైన ఈ ఆత్మ నాశరహితమైన పరమాత్మను పొందడం ద్వారా ఏదైతే ఆనందం లభిస్తుందో అది కూడా నాశరహితం, సంపూర్ణము, శాశ్వతము. ఒక పరాంతకాలము అంటే 864 కోట్లు ఇంటూ 36,000 సంవత్సరాలు. అంటే ఒక సృష్టి ప్రళయానికి 824 కోట్ల సంవత్సరాలు. అంటే ఈ కనిపించే సృష్టి 432 కోట్ల సంవత్సరాలు ఉంటుంది. తర్వాత ప్రళయం కూడా 432 కోట్ల సంవత్సరాలు ఉంటుంది. 462 కోట్ల సంవత్సరాలు, 432 కోట్ల సంవత్సరాలు, 432 కోట్ల సంవత్సరాలు అంటే 824 కోట్ల సంవత్సరాలు సృష్టి ప్రళయానికి సమయం పడుతుంది. దీన్ని బ్రహ్మదినం అంటారు. ఇలాంటి బ్రహ్మదినాలు 100 సంవత్సరాలు అయితే దాన్ని పరాంతకాలం అంటారు. అంటే 100 అలా బ్రహ్మ ఆయువు పరాంతకాలం. అంటే బ్రహ్మ ఆయువు అంటే బ్రహ్మ అయిపోదు, అంటే 100 సంవత్సరాలు, బ్రహ్మ 100 సంవత్సరాలను పరాంతకాలం అంటారు. బ్రహ్మ దినము 824 కోట్లు అంటే 36,000 సార్లు, 36,000 పర్యాయాలు సృష్టి ప్రళయం జరిగేంత సమయము జీవుడు పరమాత్మ లోపల ఆనందాన్ని అనుభవిస్తాడు. దాన్నే అపవర్గం అంటారు. అంటే ఈ అపవర్గము, ఈ భౌతిక సుఖాలు, భోగం లభించాలంటే మనకు సత్యజ్ఞానం ఉండాలి. అంటే ఏది నశిస్తుంది, నశించడం అంటే ఏంటి, ఏది ఉత్పత్తి అవుతుంది, ఉత్పత్తి అంటే ఏంటి, సుఖము అంటే ఏంటి, దుఃఖము అంటే ఏంటి, పాపము అంటే ఏంటి, పుణ్యము అంటే ఏంటి, మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి అనేది తెలియాలి. తెలిసినప్పుడు మనము భోగాన్ని, అపవర్గాన్ని పొందగలము. అంటే ఇవన్నీ తెలుసుకోవడం కోసమే మానవ జన్మ వచ్చింది. మానవ జన్మలో మాత్రమే తెలుసుకోగలము. ఎందుకంటే మానవ మస్తిష్కము శక్తి సామర్థ్యాలు గలది. అలాంటి సామర్థ్యం ఉన్నది కనుకనే ఈ మానవ శరీరంలోనే తెలుసుకోవాలి. ఈ మానవ శరీరాన్ని బాగా ఉపయోగించుకోవడం అంటే ఈ విషయాల జ్ఞానాన్ని పొందడం. నిత్య పదార్థాలు ఏంటి, అనిత్య పదార్థాలు ఏంటిది, నిత్య సుఖం ఏంటిది, అనిత్య సుఖం ఏంటిదో తెలుసుకోవాలి. అలా తెలుసుకొని నిత్య సుఖాన్ని పొందాలి.